ప్రైజ్ రండి, బాగున్నారా? మరో శుక్రవారంకి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సజీవాహిని ద వింగ్ ఆఫ్ సజీవాహిని కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందామా? మహోన్నత మహాగణ మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిగిలిన ప్రేమించిన ప్రియపర్లకు తండ్రి, అయ్యా నువ్వు ఇచ్చిన ప్రభా గొప్ప ప్రణాళిక బట్టి, నువ్వు ఇచ్చిన ప్రభా గొప్ప విజయాన్ని బట్టి ప్రభా, మేము ప్రభా సజీవాయిని టీం ప్రభా కాన్ఫరెన్స్ టీం ప్రభా ముందడుగు వేస్తుండగా ప్రభా నీ సహాయం దయచండి ప్రభా. అయ్యే సేవకుడు విత్తబోయే వాక్యంలో ప్రభా నీవు తోడు నడిపించండి ప్రభా. అయ్యా మా మాటలు కాదు తండ్రి, నీవు మా తోడుండి ప్రభా మాతో మాట్లాడించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎవరికైతే ఈ వాక్యం వెళ్ళాలో ప్రభా, అయ్యా వాళ్ళకి సహాయం దయచండి ప్రభా. అయ్యా వాళ్ళకి ఆదరణ దయచండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధం అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. ఓయిటు బ్రదర్, ఈరోజు మన టైటిల్ ఏంటంటే ద ఫ్రీ గిఫ్ట్ అనే ఒక టైటిల్ ద్వారా మనందరితో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నారు. ఓయిటు బ్రదర్. సో అందరికీ ప్రైజ్ లార్డ్. సో మరొకసారి ఈ విధంగా సజీవాహిని ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకొనుట చాలా సంతోషంగా ఉన్నది. సో ఐ బిలీవ్ మాతో కలిసి జూమ్ మరియు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సో లెట్స్ ఆల్ come together to celebrate this special day. I am privileged to always come before you on these special occasions. Iroju we are celebrating almost like mana 78 years complete cheskunna Independence Day. So we need to be thankful to God, endukante దేవుడు ఇచ్చిన స్వాతంత్రమే కాకుండా భౌతికంగా ఫిజికల్గా కూడా మనము డెమోక్రటిక్ రూల్లో ఉండడానికి దేవుడు ఇచ్చిన యొక్క స్వాతంత్రాన్ని బట్టి we need to be thankful. Because there are many nations on this planet, yet they are still living under dictatorship. Niyanta antaru. So what they make rules that we need to follow. Leni edala katinamaina paristhithulu. Kani avanni datukuni almost around 200 years of slavery tarvata from the British government. So India has acquired this freedom. So we need to be thankful to God, number one. Tarvata we also take this opportunity to remember all the freedom fighters. కొంతమంది హీరోస్ ఉన్నారు, కొంతమంది అన్సంగ్ హీరోస్ అంటే కొంతమంది లైమ్ లైట్ లోకి రారు, బట్ దేర్ హార్డ్ వర్క్, దేర్ ఎఫర్ట్స్, దేర్ వార్ఫేర్ అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లైక్ వారియర్స్, దే హ్యావ్ ఫాట్ టు బ్రింగ్ సచ్ ఎ వండర్ఫుల్ freedom to all of us. So as on this special occasion మనము ఈరోజు వినే వర్తమానము కేవలము భౌతికపరమైన స్వాతంత్రమే కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం గురించి కూడా మనం కొన్ని విషయాలు దేవుని లేఖనాల నుంచి నేర్చుకోబోతున్నాం. ఆల్ యంగ్ పీపుల్ ప్లీజ్ గెట్ రెడీ, ఎందుకంటే టుడే ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్ ఫర్ యూ. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఫర్ యూ. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హెస్ మేడ్ ఫర్ యూ. So do not lose this opportunity. Don't go here and there. Make sure you will sit at the presence of the Lord and hear the word of God, because word of God is all powerful, which can set you free from any question, any slavery, any bondage, any kind of addiction, whatever you have. So before we go into the word, shall we all close our eyes? Kallu muskuni chinna ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకసారి మన దేశ స్థితిని మరియు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకులను బట్టి కూడా ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ లెట్స్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ లుక్ టు ద లార్డ్. ప్రభువా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ యొక్క 78 years ముగించుకున్న ఇండిపెండెన్స్ డే భారతదేశం అంతయు సెలబ్రేట్ చేసుకొని పోచుండగా నాయన మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దీనికోసము ప్రయాసపడిన ప్రతి ఒక్క వీరుడిని బట్టి, ఫైటర్ ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో ప్రభువా వారి గురించి మేము హిస్టారికల్లీ ఎన్నో ఎవిడెన్సెస్, వారి యొక్క బయోగ్రఫీస్ మేము చదివాము, స్కూల్స్ లో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దెమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ అస్. వారి నుంచి ప్రవ్వా మేము ఏ విధంగా నాయన ఇదిగో ప్రవ్వా మంచి అలవాట్లను అలవర్చుకోగలమో అవి నేర్పించమని వేడుకుంటున్నాం. అబౌవ్ ఎవ్రీథింగ్ ప్రవ్వా ఈ దినము మేము వాక్యం తెరవబోచుండగా నీ బైబిల్ నుంచి ప్రవ్వా మాతో మాట్లాడండి. నీ వాక్యమే నీ స్వరమై ఉన్నది. యువర్ వర్డ్ ఈజ్ యువర్ వాయిస్. లెట్ యువర్ వాయిస్ లార్డ్ హియర్ ఎవ్రీ ఇయర్ దట్ ఈస్ బీన్ పార్టేకింగ్ ఇన్ ఆన్లైన్, ఈవెన్ తర్వాత ఆఫ్లైన్ చూసే వారి జీవితాల్లో కూడా నీ స్వరాన్ని వినిపించి బలపరిచి వారి జీవితాల్లో విడుదలను దయచేస్తారని నమ్ముతూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫైన్. You all know me. I am Pastor Ravish, and I've been ministering the Lord since many years, around 17 years అయిపోయింది. అలా అని చెప్పి I'm not here to give all my experience before you, but every day
I come before the Lord as a student, not as a teacher, because ఎప్పుడైతే నాకు అంతా తెలుసు అనుకుంటామో that's an end point to learn something. So always be a student to learn something new from the Lord. అలా అని చెప్పి ఐ పాపింగ్ ఇయర్ పాపింగ్ రెవల్యూషన్స్ ఇచ్చి మిమ్మల్ని సంతోష పెట్టాలని కాదు. Maybe this message will be a thoughtful message to all of us. So before I get into the word, this is my style. I think many of you are already used to my teachings by now. So I always wanted to bring it very illustrative and very practical, because I've been into engineering field, so na chala analytical ga alochista. I'm very practical man. So I'll bring some stories to you so that you can relate how far the scripture is true according to these stories also. మనం ఎప్పుడు నేను if I'm not wrong, when I'm in second standard, I've learned this అంటే ఆ టైంలో మాకు టీవీకి ఒకటే ఛానల్ ఉండేది, దూరదర్శన్ అనేవాళ్ళు. సో మార్నింగ్ 10 o'clock కి వి యూస్ టు హ్యావ్ టెలి స్కూల్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ వచ్చేది. టెలి స్కూల్ అనేది టెలివిజన్ స్కూల్ అన్నమాట. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ 15-20 minutes ప్రోగ్రామ్. అందులో ఒక మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు, తర్వాత సమ్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, కొంచెం చిన్నపిల్లల నుంచి మిడ్ వయసు ఉన్న వాళ్ళ వరకు అందరికీ కూడా నేర్పిస్తూ ఉండేవారు. అందులో ఒక స్టోరీ ఐ కెన్ రిమెంబర్ వివిడ్లీ, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. దెర్ ఇస్ ఎ హ్యూజ్ జంగల్. ఆ జంగిల్లో ఎవరు ఈ జంగిల్ కి కింగ్ ఉండాలని చెప్పి కొంచెం డిస్కషన్ అయితా ఉంది. హూ ఈస్ స్ట్రాంగ్, హూ ఈస్ బిగ్, తర్వాత హూ ఈస్ ఫెరోషియస్, హూ కెన్ గో అండ్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఫుడ్. ఇవన్నీ పారామీటర్స్ గ్రహించిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే దే కేమ్ టు ఎ కంక్లూజన్. ఐ బిలీవ్ హూ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ కింగ్, ఆయన్నే పెడదాం అనుకున్నారు. యునానిమస్లీ ఎవరు పోటీ చేయకుండా ఒక ఆయన బాగా నిలబడ్డాడు. ఆయన ఎవరో కాదు, ద కింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కింగ్ ఆఫ్ జంగిల్ ఇస్ లయన్. సో లయన్ నిలబడ్డాడు. సో ఎవ్రీబడి యాక్సెప్టెడ్. సో ఎవ్రీబడి ఆర్ జస్ట్ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఒక యానిమల్ కి చిన్న థాట్ వచ్చింది. అది దాన్ని యాక్చువల్లీ యానిమల్ కి ఒక వర్డ్ చెప్తే మీరు ఏటో గుర్తుపట్టేస్తారు. ఇట్స్ కన్నింగ్ వన్. కొంచెం చాలా కన్నింగ్ ఆలోచించేది అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఫాక్స్, నక్క. సో అది అనుకుంటది మీరు అందరికీ బుర్రలు లేవు, దీన్ని ఎలాగా రాజుగంద చేశారు, దానికంటే పెద్దగా ఎలిఫెంట్ ఉంది కదా, దీనికంటే స్పీడ్ గా పరిగెట్టే చీతా ఉంది కదా, దీనికంటే స్మార్ట్ గా ఉండే వేరే ఉన్నాయి కదా, నేనే అసలు ఈ జంగిల్లో అందరికంటే స్మార్ట్ అండ్ వైజ్ వన్ కదా, నన్నెందుకు చేసుకోలేదని ఎవరికో అనట్లేదు, కానీ తనలో తాను చెప్పుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ డిప్రెషన్ లో జంగిల్ ని క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ కొంతమంది డోబీస్, అంటే ఈ యొక్క బట్టలు ఉతికే వాళ్ళందరూ పనిచేస్తా వాళ్ళు సాయంత్రం అయిపోయిందని చెప్పి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇంటికి. అయితే అది అనుకోకుండా దాహం వేసి ఒక పెద్ద బకెట్ లో వాటర్ తాగుదామని తల వంచినప్పుడు అనుకోకుండా చూసుకోకుండా అది డిప్రెషన్ లో ఏదో ఆలోచించుకుంటూ ఆ బకెట్ లోకి స్లిప్ అయిపోయింది. సడీ ఇమీడియట్లీ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద బకెట్ అండ్ ఇట్ స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ హౌస్. వెళ్ళిపోతున్న సమయంలో జరిగిన విషయం గమనించండి. ఆ నైట్ అయిపోయింది, పొద్దుటికి నెమ్మదిగా ఎండ పడుతుంది. సో దేహం మీద ఉన్న ఆ తడి అంతా కూడా, ఆ బకెట్ లో పడిన వాటర్ అంతా కూడా పోయి డ్రై అయిపోయింది. కొద్దిసేపటికి దాని చుట్టూ ఉన్న యానిమల్స్ చూసి భయపడుతున్నాయి, నెంబర్ 1. తర్వాత దాని చుట్టూ ఉన్న యానిమల్స్ చూసి వింతగా చూస్తున్నారు. దాని చుట్టూ ఉన్న యానిమల్స్ చూసి కొన్నిసార్లు మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు, ఏంటిది ఒక కొత్త జంతువు మన జంగల్లోకి వచ్చింది, ఏంటి కొత్త జంతువు లోపలికి వచ్చింది, ఇది ఎంతో భయంకరంగా ఉంది, ఇది ఎలా అరుస్తుందో మనల్ని ఏం చేస్తుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఫైనల్లీ చాలా మంది గ్యాదర్ అయిపోయి అనుకుంటున్నారు, కొత్తగా వచ్చింది కదా, ఈసారి లయన్ కి కాదు దీన్ని జంగిల్ కి కింగ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకు కొత్తగా ఉందంటే యాక్సిడెంటల్ అది పడిన బకెట్ లో బ్లూ వాటర్ ఉందన్నమాట. ఎందుకంటే డోబీస్ అప్పట్లో, ఇప్పుడు అంటే వాడట్లేదు కానీ బ్లూ లిక్విడ్ వాడేవాళ్ళు వైట్ డ్రెస్సెస్ కోసం. ఆ బ్లూ లో పడిపోయింది, అది ఎండకెండి బ్లూ కింద మారిపోయింది. సో ఫాక్స్ ఈస్ లుకింగ్ యాజ్ ఎ న్యూ యానిమల్. సో అవుట్వర్డ్ అపిరెన్స్ ఈస్ లుకింగ్ లైక్ ఎ సంథింగ్ ఫ్రెష్. సో వాళ్ళు అనుకున్నారు ఫ్రెష్ కింగ్ వచ్చాడు మనకని చెప్పి. ఈవెన్ లయన్ కూడా ఏం అనలేక ఒక మాట అంటది, సరే నన్ను ఆల్రెడీ కింగ్ చేశారు కానీ లెట్ మీ డూ సంథింగ్, మీరు ఎన్నుకున్న ఈ కొత్త రాజుని కూడా ఒక 3 days ఆపర్చునిటీ ఇద్దాం, హౌ ఇట్ రూల్స్ ద జంగిల్ చూద్దామని పంపిస్తాడు. పంపించిన తర్వాత కొద్దిసేపటికి గమనిస్తే 1 day అయిపోయింది, 2nd day అయిపోయింది, 3rd day ఇంకా ఈ ఫాక్స్ కి లోపల నుంచి ఒక గర్వం వచ్చేసింది, అహం వచ్చేసింది. ఏమనుకుంటుందంటే అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు కింగ్ గా కాబట్టి వాట్ ఎవర్ ఐ మేక్ రూల్స్ ఐ థింక్ ఇట్ విల్ బి గ్రేట్ అని చెప్పి కొత్త రూల్స్, పిచ్చి రూల్స్ అని పెట్టడం స్టార్ట్ చేసింది. సడన్లీ ఆ రూల్స్ మాట్లాడటం కోసం అందరినీ సమావేశపరిచింది. సడన్లీ అనుకోకుండా ఇట్ స్టార్టెడ్ డ్రిజిలింగ్. ఇప్పుడు మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వార్నింగ్ ప్రకారంగానే చక్కగా డ్రిజిల్ అవుతుంది, అంటే వర్షం పడతా ఉంది.
నెమ్మదిగా దాని ఒంటి మీద ఉన్న కలర్ కాస్త పోతా ఉంది. ఎవ్రీ యానిమల్ ఫేస్ లో చేంజెస్ కనబడుతున్నాయి. పులి ఇంకా గాండరించడం ప్రారంభించింది. రకరకాల జంతువులు దే స్టార్టెడ్ రోరింగ్ అగెయిన్స్ట్ ఇది ఫాక్స్ మనల్ని అందరినీ మోసం చేసిందని అటాక్ చేయడానికి ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటది. ఎందుకంటే దాని రంగు అంతా పోయి అసలు రూపం బయటకు వచ్చింది. దిస్ ఈస్ ద స్టోరీ ఐ లెర్న్డ్ ఇన్ మై సెకండ్ గ్రేడ్. ఐ రిమెంబర్డ్ ఇట్ సో వెల్. కానీ దీంట్లో ఉన్న మోరల్ నేర్చుకున్నాం. వాట్ వీఆర్ ఇన్సైడ్, ఆర్ వి అవుట్ సైడ్? ఇది ప్రశ్నతో మనం ఈరోజు ఈ ఫ్రీడమ్ అనే మెసేజ్ ని, వాట్ ఈస్ ద ఫ్రీడమ్ దట్ గాడ్ హెస్ గివెన్ అనే విషయాన్ని నేర్చుకుందాం. లేకపోతే మనం బయటికి బబ్లీగా ఉండి లోపల ఎంతో దుఃఖంతో ఉన్న వాళ్ళం ఉంటున్నామేమో. బయటికి చాలా స్మార్ట్ పీపుల్ గా కనిపిస్తున్నాం, బట్ లోన ఒక స్లేవ్ పీపుల్ గా కనిపిస్తున్నామేమో. బయటకి ఒక ఫ్రీ పర్సన్ గా కనిపిస్తున్నాం, లోపల ఒక ఫ్రస్ట్రేటెడ్ వన్ గా ఉన్నామేమో. Hope you will understand the contrast between the two words that we are using. Yeah, freedom outside, but frustrated inside. Smart outside, but slave like inside. ఒకవేళ ఇదే నీ జీవితం అయితే గనక, ప్లీజ్ రిమెంబర్, ఇదే నీ జీవితం అయితే గనక August 15th ఎన్నొచ్చినా, భారతదేశానికి ఎంత స్వాతంత్రం ఉన్నదని డిక్లరేషన్ చేసి మనం ఎన్ని పాటలు పాడి, ఎంత మార్చ్ పాస్టులు చేసి, ఎన్ని సెలబ్రేట్ చేసుకున్నా, నీకు వ్యక్తిగతంగా ఇంకను స్వేచ్ఛ రాలేదు. యు హావెంట్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఫ్రీడమ్ భారతదేశానికి కాదు, అమెరికాకి కాదు, ఇస్రాయల్కి కాదు, సర్వ మానవాళి కొరకు ఆయన స్వాతంత్రం ఇచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చి మన బంధకాలన్నీ ఆయన తీసుకున్నాడు. మన పాపం అనే భారం అంతా ఆయన తీసుకుని మనందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. అందుకనే యోహాను సువార్త జాన్ చాప్టర్ 8 verses 31 to 32 మీరు చదువుకుంటే ఇట్ సేస్ దట్ ట్రూత్ గురించి మాట్లాడుతూ, సత్యమును ఎరుగువాడు స్వతంత్రుడిగా జీవిస్తాడు. ఇఫ్ యు నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అనే మాటను మనం మాట్లాడుతూ ఉంటాం. మనం అందరం నేర్చుకున్నాం. ఎందుకు ఈ మాటతో ప్రారంభిస్తున్నానంటే, ఈరోజు చాలా మంది యవనస్తులు, పెద్దవారు సహితము చాలా సార్లు మనం అనుకుంటాము ఫిజికల్ క్రిపుల్నెస్ ఉన్న వాళ్ళ గురించి కొన్నిసార్లు మాట్లాడుకుంటాం. అంటే అవిటి వాళ్ళ గురించి, సరిగా ఆర్గన్స్ లేని వాళ్ళ గురించి. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? టుడే ద వరల్డ్స్ స్మార్టెస్ట్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద వీల్ చైర్. రీసెంట్ పాస్ట్ లో మనకి రీసెంట్ పాస్ట్ లో చనిపోయాడు ఆయన స్టీఫెన్ హాకింగ్స్. ఈ యొక్క ఇరాకి, అంటే ఈ యొక్క సెంచురీకే స్మార్టెస్ట్ బ్రెయిన్ అని పీపుల్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఫిజిసిస్ట్. ఆయన స్టీఫెన్ హాకిన్స్, హీ వాజ్ అన్ ఏథిస్ట్ ఆఫ్ కోర్స్, బట్ హీస్ ద స్మార్టెస్ట్ మ్యాన్. చెప్పాలంటే తన దేహంలో ఏ ఆర్గన్ కూడా పనిచేయదు, బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది. కదలలేడు, మెదలలేడు, కానీ ఆ బ్రెయిన్ తోనే హీ హాస్ క్రియేటెడ్ హిస్ ఓన్ వరల్డ్. తాను ఒక వీల్ చైర్ ని కనుగొన్నాడు. తాను బ్రెయిన్ లో ఆలోచిస్తున్నవి మాటల్లోనికి కన్వర్ట్ చేసే కంప్యూటర్ ని కనుగొన్నాడు. అండ్ హీ హాస్ డిస్కవర్డ్ సో మెనీ థింగ్స్. హీ ఈస్ ఫిజికలీ క్రిపుల్డ్ బట్ నాట్ మెంటలీ క్రిపుల్డ్. ఇది ఒక వ్యక్తి గురించి. ఒకవేళ నేను ఒక సాధారణమైన సెలబ్రిటీ గురించి మాట్లాడితే, ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఎన్ అదర్ పర్సన్ ఇన్ ద యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ గా చెప్పాలంటే, హిస్ నేమ్ ఇస్ నిక్ వ్యూజిసిక్. మీరు స్క్రీన్స్ మీద కూడా చూడొచ్చు. యూ ఆల్ నో హిమ్ ప్రాబబ్లీ. హీ కేమ్ టు హైదరాబాద్ రీసెంట్ పాస్ట్ టు మల్లారెడ్డి కాలేజ్ కి కూడా వచ్చి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. హీ ఈస్ టచింగ్ ద హోల్ గ్లోబ్ రైట్ నౌ. చెప్పాలంటే అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు. చెప్పాలంటే దేనికి పనికిరాను అనే ఆలోచనతో పట్టబడ్డాడు. కానీ వన్ డే వెన్ హీ హర్డ్ ద గాస్పెల్, వెన్ హీ హర్డ్ అబౌట్ జీసస్, హీ అండర్స్టూడ్, ఐ ఆమ్ నాట్ బౌండ్ బై వాట్ మై ఫిజికల్ స్టేటస్ ఈస్. నా బాహ్యముగా ఉన్న వాటిని బట్టి నేను సంఖ్యలు వేయబడట్లేదు. వాట్ ఫ్రీడమ్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్, వాట్ ఫ్రీడమ్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్, లెట్ మీ గో ఫార్వర్డ్ అని చెప్పి ఈరోజు అతను తిరగని దేశం అంటూ లేదు. అంటే అతను ఎదుట వరల్డ్ మ్యాప్ పెట్టి ఫింగర్ పెడితే ప్రతి దేశానికి అతను వెళ్ళి సువార్తను ప్రకటించేవాడుగా ఉన్నాడు. రీసెంట్ పాస్ట్ లో ఆయన బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ని కూడా క్రైస్తవునిగా క్రీస్తు వైపు నడిపించిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎందుకు వీళ్ళందరినీ తీసుకొస్తున్నానంటే, మెనీ టైమ్స్ వీ స్టార్ట్ కంపేరింగ్ అవర్ సెల్స్ with others and looking at them. They are very smart, they are very high in intelligence, they have good lookings. అంటే వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ బాగుంది, వాళ్ళు చూడడానికి బాగున్నారు, ఇలాంటివన్నీ వెతుకుతూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఫ్రీడమ్ ఈజ్ నాట్ పర్టైన్ టు ఆల్ దోస్ థింగ్స్. అందుకనే యాజ్ వీఆర్ టుడే సెలబ్రేటింగ్ August 15th, ఐ నీడ్ టు రిమెంబర్ దిస్ డెఫినెట్లీ. August 15th 1948, నేను 47 గురించి మాట్లాడలే. 47 మనకి మధ్యరాత్రిన
మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. కానీ 1948 అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆయన స్పీచ్ ఇస్తూ ఒక చక్కటి మాట చెప్పాడు. చెప్పాలంటే ఐ బిలీవ్ యాజ్ ఇఫ్ హి హాస్ కోటెడ్ ఫ్రమ్ బైబిల్, he said these words. ఏమన్నాడంటే, నేను యాజ్ ఇట్ ఈస్ గా వర్డ్స్ చెప్పట్లేదు కానీ ఐఎమ్ పారాఫ్రేజింగ్, తెలుగులో చెప్తున్నాను. ఏమంటాడంటే, ఫ్రీడమ్ అనేది పొలిటికల్ ఫ్రీడమ్ కాదు. ఇది అంటే రాజకీయంగా మనకి స్వేచ్ఛ కాదు. ఫ్రీడమ్ ఈజ్ నాట్ దట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, ఇవన్నీ కాదు. ఫ్రీడమ్ అంటే ఏంటో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, వెన్ యువర్ మైండ్ ఈజ్ నారో అండ్ వెన్ యువర్ హార్ట్ ఈజ్ బిట్టర్, యూ స్టిల్ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ అని. ఒకవేళ భారతదేశానికి 200 years తర్వాత ఫ్రీడమ్ వచ్చి ఉండొచ్చు, బట్ యువర్ మైండ్ ఇస్ స్టిల్ నారో అండ్ హార్ట్ ఇస్ స్టిల్ బిట్టర్. ఒకవేళ నీ మనస్సు ఇంకా ఆలోచించే విధానంలో సరిగా లేకపోయినా, హృదయంలో ఇంకా చేదుతో పట్టబడి పాపంతో పట్టబడిన ఎడల నీకు ఇంకా స్వేచ్ఛ రాలేదు. స్టిల్ యూ కెనాట్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఎందుకు వీళ్ళన్ని నేను తీసుకొస్తానంటే, ఐ కెన్ బ్రింగ్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్. Maybe I'm holding Bible. I have to bring another person who is a very good celebrity to all of you. Last one decade lo, the highest paid actor in the world till now was Sylvester Stallone. దాన్ని రీసెంట్ గా షారుఖ్ ఖాన్ అనే ఒక బాలీవుడ్ యాక్టర్ బీట్ చేసి ఆయన గ్రాస్ ని క్రాస్ చేశాడు. ఆల్మోస్ట్ 945 crores ఆయన సంవత్సరానికి ఎర్న్ చేస్తాడు. ఏ యాక్టర్ కూడా ప్రపంచంలో అంతమందిగా లేరు. ఆల్మోస్ట్ 100 countries లో ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. ఎవ్రీ నేషన్ నో అబౌట్ హిమ్. ప్రతి దేశంలో ఆయనకు ఒక ఇల్లు ఉన్నది. ఆయనకి లేనిదంటూ లేదు. అయితే అతను ఈ క్రాస్ చేసిన తర్వాత ప్రపంచం అందరూ పిలిచి అతన్ని గణపరుస్తూ గౌరవిస్తున్నారు. ఇంగ్లాండ్ కూడా పిలిచి ద బెస్ట్ వరల్డ్ ఎంటర్టైనర్ అనే అవార్డు ఇచ్చిన తర్వాత హాట్ టాక్ అనే ఇంటర్వ్యూలో అతన్ని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. నేను చెప్తున్న ఈ మాటలు కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. యూ కెన్ గో ఆన్ యూట్యూబ్ అండ్ వాచ్ షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూడ్ బై కరణ్ థాపర్ అని కొట్టండి. మీకు ఆ ఇంటర్వ్యూ ఒక 1/2 hour ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి, చాలా ఆశ్చర్యపరుస్తుంది. కరణ్ థాపర్ అనే వ్యక్తి BBC ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, షారుఖ్ ఖాన్ గురించి చాలా ప్రశ్నలు వేసిన తర్వాత లాస్ట్ 1/2 hour లో లాస్ట్ 10 minutes మీరు జాగ్రత్త గమనిస్తే కరణ్ థాపర్ చివరి ప్రశ్నగా అడుగుతున్నాడు, ఆర్ యు a happy man that you think that you are because you are successful man? నువ్వు అన్ని విషయాల్లో విజయం పొందా కాబట్టి నీవు సంతోషంగా ఉండే మానవుడు నువ్వు అనుకుంటున్నావా అంటే, షారుఖ్ ఖాన్ ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేసి ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? బిఫోర్ ఐ వాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ లోన్లీ అండ్ ఆఫ్టర్ ఐ బికెమ్ అన్ యాక్టర్ ఐఎమ్ స్టిల్ లోన్లీ. నేను యాక్టర్ కాకముందు ఒంటరి వాడినే, యాక్టర్ అయిన తర్వాత కూడా ఒంటరి వాడినే. జాగ్రత్త వినండి, ఒంటరి వాళ్ళంటే ఒక్కలే ఉండడం కాదు, అందరూ ఉన్నా ఎవరు లేనట్టుగా జీవించడాన్ని ఒంటరితనం అంటారు. షారుఖ్ ఖాన్ అంత సంపాదించుకున్నాడు, తాను అచీవ్ కాని గోల్ అంటూ ఏదీ లేదు. స్టిల్ హీ సేస్ దట్. కరణ్ థాపర్ తాన్ని స్క్రూ చేయడానికి ఒక మాట అంటాడు, వై ఆర్ యు నాట్ హ్యాపీ, డోంట్ యు హ్యావ్ ఎనీ గోల్ అంటే, షారుఖ్ ఖాన్ సర్ప్రైజ్ చేసే సెకండ్ ఆన్సర్ ఏమిస్తాడంటే, నాకు ఒక గోల్ లేదు. అదేంటది? ప్రతి మనిషికి ఒక గురి ఉంటది కదా, ఆ గురి వైపు నడవాలని ఉంటది కదా, నీకే గురి లేకపోవడం ఏంటంటే, షారుఖ్ ఖాన్ ఏమంటాడంటే, ఒక శిఖరాన్ని తీసుకుంటే, అంటే ఒక మౌంటైన్ తీసుకుంటే దానికి ఒక పీక్ ఉంటది. ఒకవేళ యాజ్ ఎ షారుఖ్ ఖాన్ నేను ఒక పీక్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మౌంటైన్ పీక్ వెళ్ళిన ప్రతి వాడు తర్వాత ఏం చేయాలా చెప్పాలి. తర్వాత ఏం చేయాలా? కమ్ ఆన్, ఎనీబడీ కెన్ ఆన్సర్. వాట్ హి హాస్ టు డు? హి హాస్ టు కమ్ డౌన్. అక్కడే ఉండరు కదా, నోబడీ విల్ స్టే ఆన్ ద పీక్. కనుక నేను ఎప్పుడు కూడా గురి పెట్టుకోలేదు. ఒకవేళ నేను చేసే ఫీల్డ్ లో నేను టాప్ కి వెళ్ళిపోతే మళ్ళా నేను ఒక దినాన కిందకి రావడం నేను కలలో కూడా ఊహించలేను అని అన్నాడు. హి హాస్ నో పర్పస్ ఫర్ లైఫ్. He has no identity for his life. You know why? Mentally, they are crippled people. Yes, I'm sorry, you may be a fan of him, but still this is truth. Truth has to be accepted. మానసికంగా నువ్వు ఎప్పుడైతే అవిటివాడిగా ఉంటావో, మానసికంగా ఎప్పుడైతే నువ్వు బంధించబడి ఉంటావో, నీ జీవితంలో నిజమైన స్వాతంత్రం ఉండదు. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? ఈ రోజు మనం నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్రము ట్రూ ఫ్రీడమ్. యాక్చువల్లీ ఈ రోజు మనం ఆ విధంగా కూడా టైటిల్ చేయొచ్చు, కానీ ప్రతి సంవత్సరం ట్రూ ఫ్రీడమ్ అని పెడుతున్నామని టుడే వి హావ్ టైటిల్ ఇట్ యాజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. ఎందుకు ఫ్రీ గిఫ్ట్ అంటే, మానవులందరికీ, హలో నేను చెప్తున్న మాటలు ప్లీజ్ క్యాచ్ దీస్ వర్డ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, I'm not talking about believers, I'm not talking about disciples, I'm not talking to pastors, I'm talking to every human being. దేవుడు మనిషికి ఇచ్చిన బహుమానాలు అన్నిటిలో what is the greatest gift? The freedom of choice.
ఒకవేళ మనిషిని దేవుడు సృజించిన తర్వాత వీడు ఇలాగే పనిచేయాలని చెప్పి దేవుడు ఒకవేళ ఫ్రీడమ్ అనే గిఫ్ట్ ఇవ్వకపోతే యూ అండ్ ఐ ఆర్ కాల్డ్ టు బి లైక్ రోబోట్స్, ఒక మషిన్ లాగే. టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రూలింగ్ ఎవ్రీథింగ్, వి ఆల్ నో దాట్. రీసెంట్ గా మా చర్చ్ లో ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి, అన్న మా కాలేజ్ లో మేనేజ్మెంట్ కి ప్రార్థన చేయమని నన్ను అడిగారు. బికాస్ షీఈ్ ఎ క్రిస్టియన్, దే కేమ్ అండ్ అప్రోచ్డ్ హర్. రేపు మార్నింగ్ అసెంబ్లీలో నీవు మేనేజ్మెంట్ కోసం ఒక ప్రార్థన చేయాలా, యూ హ్యావ్ టు లీడ్ us ఇన్ ప్రేయర్. ఆమె కంగారు పడిపోయింది. అంతమంది ముందు నేను నిలబడి ఎలా చేయాలని కంగారులో నా దగ్గరకు వచ్చి, అన్న కొంచెం ప్రేయర్ రాసిస్తావంటే ఐ లాఫ్డ్ ఎట్ హర్. ప్రేయర్ రాసివ్వడం ఏంటమ్మా, ప్రార్థన చేయి. ప్రార్థన చేయడానికి దానికి ఏమన్నా ఎవరైనా కంటత పెట్టి చెప్పాలంటే, లేదన్నా వీ నీడ్ గుడ్ వర్డ్స్ అన్నది, మంచి ఒకాబులరీ కావాలి, ఐ నీడ్ ఆర్టికులేటెడ్ వర్డ్స్ అన్నది. నేను డినై చేశాను, లేదు, యూ హ్యావ్ టు గో సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ టేక్ ద ప్రేయర్ అండ్ రైట్ ఇట్ డౌన్ అన్నాను. యు నో వాట్ షీ హాస్ డన్? నెక్స్ట్ డే వచ్చి అడిగా, ప్రేయర్ రాసావంటే రాసానంది. ఒకసారి పంపిమంటే చూస్తే ఆమె స్టాండర్డ్ కంటే చాలా హై ఉన్నాయి పదాలు. చూసి అడిగా, డెఫినెట్లీ యూ హావ్ డౌన్లోడెడ్ ఇట్ కదంటే ఆమె ఏమన్నా తెలుసా, అన్న వాట్సాప్ లోకి వెళ్ళి ఏఐని అడిగాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, హౌ టు ప్రే కాలేజ్ మేనేజ్మెంట్ కి అనేది అడిగితే ఇట్ గేవ్ మీ కపుల్ ఆఫ్ ప్రేయర్స్, ఐ హావ్ డౌన్లోడెడ్ ఇట్ అని. చాలా నవ్వు వచ్చింది. ప్రార్థన కూడా మషీన్ ఇస్తే మనం చేసే దినాల్లోకి వచ్చేసాం. బట్ గాడ్ హ్యాస్ ఇన్ మేడ్ యూ యాజ్ ఎ మషీన్, హి హాస్ మేడ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ ఫ్రీ విల్. నీకు నీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన బహుమానం ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిసెస్. నీ ఎదుట రెండు పెడితే నువ్వు ఏ చాయిస్ చేసుకుంటావు. ప్రభు చెప్తాడు ఇది మంచిది, ఇది చెడ్డది. ఒకవేళ నేను చెడ్డదే తీసుకుంటే ప్రభు నిన్ను వ్యతిరేకించాడు. దట్ ఈస్ అగేన్స్ట్ హిస్ నేచర్. దట్ ఈస్ వాట్ గాడ్స్ ఫ్రీడమ్ దట్ హి హాస్ గివెన్. దట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్. అయితే జాగ్రత్త వినండి, బైబిల్ గ్రంథంలోంచి నేను ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి ఐ బిలీవ్ ఇంకొక 5-10 minutes లో ఐఎమ్ గోనా క్లోజ్ క్విక్లీ. డోంట్ వరీ, you have to sit at the presence of the Lord. I'm not asking you to sit for long, because you should know that mental freedom is more important than physical freedom. మానసికమైన అనగా థాట్స్ లో నీకు ఫ్రీడమ్ అవసరం. దానికోసం ఈ రోజు ఇద్దరు వ్యక్తులు తీసుకొస్తా. నెంబర్ 1, we all know he's a macho man in the Bible అంటాం. ఎవ్రీబడీస్ ఫేవరెట్ క్యారెక్టర్. చెప్పాలంటే మన జీవితంలో పారామీటర్స్ చూసుకుంటే ఈ వ్యక్తి జీవితంలో ఏది జరిగిందో ఇవన్నీ మన జీవితంలో కూడా ఆల్రెడీ ఏదో ఒక రూపంలో అయ్యి ఉంటాం. ఈజ్ నన్ అదర్ దెన్ శాంసన్. శాంసన్ గురించి ఆలోచన చేస్తే హీస్ పర్పస్డ్ చైల్డ్. దేవుడు ఒక ఉద్దేశంతో లోకంలోకి పంపించాడు. తల్లిదండ్రులు చక్కగా పెంచారు. ఒక యవన కాలం వచ్చేంత వరకు దేవుడు చెప్పిన ప్రకారంగానే నడిచాడు. నడిచిన తర్వాత కొన్ని దినాలకి జాగ్రత్తలండి, హీ మేడ్ హిస్ ఓన్ చాయిసెస్. లెట్స్ ఆల్ సే ఓన్ చాయిస్. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఓన్ చాయిస్. ఎప్పుడైతే ఓన్ చాయిస్ చేసుకున్నాడో అది మొదలుకొని దేవుడు పెట్టిన మార్గము, దేవుడు పెట్టిన గురి నుంచి పక్కకు తప్పాడు. నేను ఒకసారి నా నోట్స్ లో రాసుకున్నాను, దేవుడిచ్చిన విజన్ డివిజన్ అయిపోయింది. డిఐ విజన్. దేవుడిచ్చిన విజన్ డైవిజన్ అయిపోయింది. ఎందుకు తెలుసా? తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. అన్నా ఇప్పుడే ఫ్రీడమ్ అంటే మన ఇష్టం అని అన్నావు కదా, మళ్ళీ ఆయన ఇష్టం ఏంటి అంటున్నావని. ఐ నో యూ విల్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. లెట్ మీ డిఫైన్ వాట్ ఈస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే నేను ఏమి చేయాలనుకుంటున్నానో చేయడాన్ని ఫ్రీడమ్ అనరు. ఐ రిపీట్, నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయడాన్ని ఫ్రీడమ్ అనరు. ఎందుకు ఆ మాట అంటానంటే చాలా సార్లు వి ఆల్ థింక్ దట్ ఈస్ ఫ్రీడమ్. నువ్వు చేయాలనుకుంది చేద్దాం అనుకుంటున్నావు చూడు, యాక్చువల్లీ నీ కోరికలకు నువ్వు బానిసవి. ఇట్స్ నాట్ ఫ్రీడమ్, ఇట్ ఇస్ ఎ స్లేవరీ టు యువర్ డిజైర్స్. బట్ వాట్ ఈస్ ఫ్రీడమ్? జాష్ అనే ఒక వ్యక్తి, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, జాష్ మెక్డోవెల్, he writes beautifully about freedom. నాకు ఇష్టమైన డెఫినేషన్ ఇదే. ఏమంటాడు తెలుసా జాష్ మెక్డోవెల్? ఫ్రీడమ్ అంటే, జాగ్రత్త వినండి, నీవు ఏది చేయకూడదో, ప్లీజ్ అండర్స్టాండ్, నువ్వు ఏది చేయకూడదో చేయగలిగినా కూడా చేయకుండా నియంత్రించుకుంటావు చూడు. నువ్వు ఏమి చేయగలవో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని కొట్టగలవు, రైట్? ఒక వ్యక్తిని కొట్టగలవు, కానీ కొట్టకుండా నీవు నియంత్రించుకుంటావు చూడండి. యు కంట్రోల్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. అంటే యూ హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ నాట్ టు డూ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. నువ్వు ఎప్పుడైతే అది నియంత్రించుకుంటావో దాన్ని జాష్ మెక్డోవెల్ అంటాడు ఫ్రీడమ్ అని. శాంసన్, అతడు దేవుని మార్గంలో నడుచుట దైవ చిత్తము, అది గురికి పరిగెట్టిస్తుంది. కానీ తన సొంత నిర్ణయం ఏం చేసిందంటే గురి నుంచి పక్కకు తప్పించింది. వి ఆల్ నో ద స్టోరీ. వన్ డే హీ హ్యాస్ బికమ్ బ్లైండ్. తర్వాత మనందరికీ తెలుసు, తనకివ్వబడిన స్వేచ్ఛ కోల్పోయి అందరి చుట్టూ బానిసగా ఒక గుడ్డివాడిగా తిరగటి తిరుపుతూ ఉన్నాడు. జాగ్రత్త వినండి,
దేవుడు పెట్టిన మార్గంలో నడవకపోతే సైతానుడు నీ బలాన్ని వ్యర్థంగా వాడుకుంటాడు. సైతానుడు జంతువులను వాడే పరిస్థితిని తీసి సంసోనిని వాడుకుంటా ఉన్నారు అక్కడ ఫిలిస్తీన్లు. ఇట్ ఈస్ హిజ్ ఓన్ చాయిస్ దట్ లెడ్ హిమ్ ఇన్ టు స్లేవరీ. ఇది నెంబర్ 1. ఇంకో వ్యక్తిని చూపిస్తా బైబిల్ గ్రంథంలో. అతని పేరు యోసేపు. వి ఆల్ నో ఇన్ ఇంగ్లీష్ వి కాల్ హిమ్ జోసెఫ్. జోసెఫ్ గురించి ఆలోచన చేస్తే దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన మాట కొరకు అతడు ఎంత కట్టుబడి జీవించాడంటే, ఎంత కమిటెడ్ గా జీవించాడంటే, దో హీ వాజ్ లివింగ్ ఇన్ స్లేవరీ, హలో, ఫిజికల్లీ హీ ఈజ్ ఇన్ స్లేవరీ. ఒక 20 రూపీస్ కి కొనబడ్డాడు. పోతిఫర్ అనే గృహానికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ ఆ పనుల్లో నమ్మకంగా జీవించాడు. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. హూ హీఈస్ ఎ స్లేవ్. కానీ మానసికంగా హృదయంలో ఎట్లాంటి స్లేవరీ లేదు అతనికి. ఎందుకు తెలుసా? దేవుని కళ కలిగి ఉన్నాడు. ఈ రోజు ఇఫ్ యు రియల్లీ నీడ్ ఫ్రీడమ్, ప్లీజ్ లిసన్ టు మీ ఆల్ కాంకరర్స్, ప్లీజ్ లిసన్ టు మీ, ఈవెన్ సజీవాహిని పీపుల్, ఎవ్రీబడి ప్లీజ్ పుట్ యువర్ ఫోకస్ హియర్. If you really need freedom, you need truth in your life. That is word of God. దేవుని వాక్యము, దేవుని కళ, దేవుని దర్శనము నిన్ను ఆంతరంగికంగా స్వేచ్ఛిస్తుంది. నీకు బాహ్యంగా ఎన్ని సంఖ్యలైనా రాని, బాహ్యంగా ఎన్నైనా రాని. యోసేపుకి ఎన్ని వచ్చినాయండి? We all know he was thrown into pit by his own brothers. He was planned to be murdered. He was planned to be sold. He became a slave in Egypt, but still he enjoyed freedom. అంతటితో ఆగిపోయిందా? తాను చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడని బైబిల్ అంటుంది. హీ వాజ్ రెడీ అండ్ హీ వాజ్ సో హ్యాండ్సమ్ మ్యాన్. పోతిఫర్ తన ఓనర్ యొక్క యజమానురాలు, షీ స్టార్టెడ్ సెడ్యూసింగ్ హిమ్. అండ్ వన్ డే వెన్ ఎవ్రీబడి ఆర్ నాట్ దేర్, షీ కాల్డ్ హిమ్ ఇంటూ హర్ బెడ్రూమ్ అండ్ షీ స్టార్టెడ్ సెడ్యూసింగ్ హిమ్. జాగ్రత్త వినండి, ఒక యవన కాలంలోనే వ్యక్తి అక్కడ చేయకూడని పని, ఇందాక డెఫినేషన్ జాష్ మెక్డవల్ చేసింది, ఇక్కడ రిలేట్ చేస్తున్నాను చూడండి. చేయకూడనిది చేయగలగడు. ఈజ్ అ మ్యాన్, ఈజ్ ఎ యంగ్ బ్లడ్. మన భాషలోనే మాట్లాడుతున్నాను. హీ హాస్ ఆల్ ఎబిలిటీ టు గో అండ్ హ్యావ్ హర్. నోబడి విల్ ఆస్క్ హర్, నోబడి విల్ ఆస్క్ హిమ్. దే కెన్ హ్యావ్ ఎ సీక్రెట్ రిలేషన్షిప్. ప్లీజ్ లిసన్ టు మీ. చేయకూడదు, చేయగలిగినా కూడా ఆపుకున్నాడు చూడండి. దట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్. నౌ యు అండర్స్టూడ్. జోసెఫ్ ఎంజాయ్ ట్రూ ఫ్రీడమ్ విదిన్. అందుకనే మీరు తర్వాత చదువుకోండి. జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 8 తెలుగులో చాలా బాగా రాశారు. 39 వర్స్ 8 ఏమని తెలుసా? పోతిఫర్ భార్య అడిగిన దానికి ఒప్పక. అందరు చెప్దాం, ఒప్పక. హీ డింట్ అగ్రీ టు ద ప్రపోజల్. ఈరోజు ఫ్రీడమ్ అనుభవించాలంటే యూ షుడ్ నో హౌ టు సే నో. చాలాసార్లు ఎస్ చెప్పడం ఈజీ. కొంతమంది ఎస్ కి నో కి మధ్యలో తలూపుతారు తెలుసా అండి, మొహమాటం అంటారు. అలే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. నో, దట్ విల్ ఆల్సో టేక్ యూ ఇన్ టు బాండేజ్. బట్ జోసెఫ్ డిసైడెడ్, ఏమనుకున్నాడు తెలుసా? నేను దేవుడిచ్చిన కళ నుంచి బయటకు రాకుండా ఉండటానికి ఏది వచ్చినా కూడా నేను ఒప్పుకోను. అందరు చెప్దాం, ఒప్పుకోను. డు నాట్ అగ్రీ ఫర్ దోస్ థింగ్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద లార్డ్. అందుకనే మనందరికి లేటర్ ఆన్ యు నో ద స్టోరీ. హీ వాజ్ రెడీ టు ఫాల్ ఇన్ ద ప్రిజన్ బట్ నాట్ ఇన్ ద సిన్. చెరసాల్లో వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ పాపములో వెళ్ళడానికి మాత్రం ఇష్టపడలేదు. అది నిజమైన స్వాతంత్రం చేసే పని. అందుకే again I wanted to repeat the verse that we have studied, John chapter 8 verse 31 and 32. They shall know the truth and truth shall set you free. మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో ఆ సత్యమే నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఈరోజు సంసోను స్వతంత్రుడిగా ఉండవలసిన వ్యక్తి బానిస అయిపోయాడు. అఫ్ కోర్స్ చివరి దశలో మరలా ప్రార్థన చేస్తే దేవుడు స్వతంత్రుడిగా చేశాడు. యోసేపు జీవితాన్ని చూడండి. ఏ కోణంలో కూడా తన చుట్టూ ఎన్ని ఆటంకాలు వచ్చినా తనలో ఉన్న స్వాతంత్రం మాత్రం ఎప్పుడు బానిసత్వంలోనికి వెళ్లకుండా కాపాడుకున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, దేవుని వాక్య గ్రంథం మాత్రమే, ఇది దేవుని నోట నుంచి పుట్టిన మాట. బైబిల్ అంటుంది దైవావేశం కలిగిన మాట ఇది. అంటే దేర్ ఈస్ బ్రెత్ బిహైండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ బై ద లార్డ్. దిస్ ఓన్లీ వర్డ్ ఓన్లీ కెన్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. చాలాసార్లు I know I am done with the word, but I wanted to bring few things. As a youth pastor, as a youth mentor, చాలా మంది teenagers, girls and boys, they come and talk to us. కొన్నిసార్లు వాళ్ళ స్టోరీస్ వింటే హృదయం కలిచి వేస్తుంది, కంట్లోంచి నీళ్ళు తిరుగుతాయి. కొంతమంది they are struck up in such bondages. రీసెంట్ గా ఒక మీటింగ్ కి వెళ్తే ఒక సోదరి చెప్తుంది, ఒక 11-year-old girl, ప్లీజ్ లిసన్ టు మీ, ఒక 11-year-old girl, she got raped by a boy and she hasn't come into a mature stage, but still she conceived and got aborted.
and she was living in depression. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో పాపపు కోరికలు, నీ జీవితంలో తప్పు చేయాలని ఏదైతే నిన్ను నడిపిస్తుందో ఆ దురాశ నుంచి నీకు విడుదల కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. నీ సంఖ్యలను ఆయన తీసుకున్నాడు. యు నో వై? పీపుల్ ఈ రోజుకి కూడా 3 మేకులు పీక్కోలేనాడు నీ దేవుడా అని వెక్కిరిస్తున్నారు. బట్ జీసస్, ఒక ఆయన పాట రాస్తా ఉన్నాడు, హిల్ సాంగ్ వాళ్ళు రాస్తా ఉన్నారు. ఈ పాట ఏమన్నారంటే, నెయిల్స్ డిడెంట్ హెల్ప్ హిమ్ టు క్రాస్. ఆయనకి వేయబడిన మేకులు సిలువకు ఉంచలేదు, నీ మీద ఉన్న ప్రేమ ఉంచింది. He loved you so much that held him to cross, to give away his life completely and cry out, it is finished. Every chain, every clutch of the enemy. నీ జీవితంలో నుంచి విడుదల పొందుటకు ఆయన గొప్ప కేక వేసి ఇది సమాప్తమైంది అన్నాడు. Today the Lord is expecting you to walk in that finished work, my sister, my brother. Please understand the true freedom, or else the free gift that Jesus has given us is freedom of choice. Today what choice you will make? I am telling you, whether you will make the choice of word or whether you will make the choice of your own. ఈ రోజు నీవే నిర్ణయం తీసుకో. సంసోన్ వలె ఉంటావా, యోసేపు వలె ఉంటావా? చిన్న తీర్మానం చేసుకో. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వ్యక్తుల గురించి నీ ఎదుట పెట్టాను. ఈరోజు ఫిజికల్ గా క్రిపుల్ గా ఉన్న వాళ్ళు కూడా స్మార్ట్ పీపుల్ గా ప్రపంచంలో అనేకులు ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యాన్ని నమ్మారు వాళ్ళు. ఈ రోజు నీవు అన్ని అవయవాలు బాగున్నాయి, అవిటివాడిగా లేవు, సర్టిఫికెట్స్ ఉన్నాయి, మంచి చదువుకున్నావు. బట్ ఇఫ్ యు ఆర్ బౌండ్ ఇన్సైడ్, you cannot live outside in freedom. You will stuck up in loneliness, as I said about one celebrity. Please, it's a right time for you. I thank God for this platform of Sajivahini, who is giving us an opportunity before the coming of the Lord. Make a choice today. Can you invite Jesus into your hearts? Open your heart. Ask, Lord Savior, I am struck up. I am under the clutches of the enemy. ఈ అలవాటు, ఈ వ్యసనము, ఈ యొక్క కోరిక నన్ను వెంబడిస్తుంది. రండి యేసయ్యా, నాకు దీని నుంచి విడుదల ఇవ్వనని అడగగలవా? ఇఫ్ యు ఆర్ దట్ పర్సన్, వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ పాసిబుల్, కమ్ ఆన్ నీస్, ఆర్ ఇఫ్ యూ కెన్ స్టాండ్ అప్ బిఫోర్ యువర్ గ్యాడ్జెట్స్, దట్ వుడ్ బి గ్రేట్. ఐ వాంటెడ్ టు ప్రే విత్ యూ. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ఒకవేళ నిజంగా నీవు యేసయ్యను అంగీకరించాలి, నీకు కూడా ఈ యొక్క వ్యసనాల నుంచి ఎలా విడుదల రావాలి, వాక్యానుసారమైన గాడ్లీ కౌన్సిల్ కావాలంటే please contact the Sajivahini group members so that they will counsel you and help you and guide you in a right way to walk in freedom like Joseph. Let's all close our eyes. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమున, ఇండిపెండెన్స్ డే రోజు మా అందరికి ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి స్తోత్రాలు. మేము నమ్ముచున్నాం ప్రభువా, ఈ రోజు ప్రతి యవన బిడ్డతో నువ్వు మాట్లాడావని. నీ మాట సూటిగా మా హృదయాలు చేరింది నాయన. భౌతికమైన స్వాతంత్రము కంటే ఆత్మ స్వాతంత్రం చాలా ప్రాముఖ్యమైనది. మా ఆలోచనలో స్వాతంత్రం ప్రాముఖ్యమైనది. మా ఊహల్లో కావాలి. ఈరోజు యోసేపు జీవితం మాకు మాదిరిగా పెట్టాం. తప్పు చేయడానికి అవకాశం ఉన్నా చేయకుండా నియంత్రించుకోవడమే స్వాతంత్రం అన్నాం. యోసేపు జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచావు. సంసోను జీవితాన్ని మాదిరిగా ఉంచావు. ఒకవేళ సంసోను వలె ఉంటే ఈరోజు నీ వైపు తిరుగుతున్నాం. సంసోను చివరి దశలో ఎలా తిరిగాడో ఈరోజు నీ వైపు తిరుగుతున్నాం. మాకు నీ నిజమైన స్వాతంత్రాన్ని ప్రసాదించండి. నీవిచ్చిన బహుమానము స్వేచ్ఛ అనే ఈ యొక్క బహుమానం, ద ఫ్రీ గిఫ్ట్ దట్ యు హావ్ గివెన్ us is freedom. Help us to use us rightly to get delivered from what is stopping us. నీకు వందనాలు. అలాంటి కృప ప్రతి వారికి ప్రసాదించమని సజీవాహిని గ్రూప్ ని బట్టి, నిర్వహిస్తున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, తిరిగి మేము కలుసుకునేంత వరకు నీ కృపాక్షేమం మాతో ఉంచి ప్రతి వారి మీద యేసే రక్తాన్ని ఆపాదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదా మనందరికీ తోడేండును గాక. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ Sajivahini for giving the opportunity. Thank you all young people who have watched us. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కని సందేశాన్ని వినిపించినందుకు. ద ఫ్రీ గిఫ్ట్ అనే ఒక మంచి టాపిక్ ద్వారా మా అందరితో మాట్లాడి మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, అంచెలంచెలుగా అభివృద్ధిపరచును గాక. వచ్చే శుక్రవారం వరకు మనందరము స్టే ట్యూన్ టు Sajivahini, స్టే ట్యూన్ టు కాన్క్రస్. ఈ యూత్ ప్రోగ్రామ్ ఒక గొప్ప విజన్, ఒక గొప్ప మిషన్తో ముందు అడుగు వేస్తుంది. దీనికోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.